హస్తినిలో కుస్తీ జరుగుతోందా? రొటీన్ మీటింగేనా? ఒకేసారి అందరినీ ఢిల్లీకి పిలవడంతో కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తల్లోనూ ఇదే చర్చ నడుస్తోంది. నేతల మధ్య వరుస పంచాయతీలు కూడా అందుకు రీజనా? మంత్రులకు ఏఐసీసీ నేతలు క్లాస్ తీసుకుంటారా? ఇదే టెన్షన్ అమాత్యులకు పట్టుకుందా? చాలా రోజుల తర్వాత హస్తినకు తెలంగాణ కాంగ్రెస్ నేతలని అధిష్టానం పిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాటుగా మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను ఏఐసీసీ పిలిచింది. గతంలో ఎన్నికల సందర్భంగా అందరినీ ఏకం చేసేందుకు ఇలాంటి సమావేశాన్ని నిర్వహించారు. అలాంటి సమావేశం తిరిగి గురువారం జరగబోతోంది. ఢిల్లీలో జరిగే మీటింగ్పై పార్టీలో పొలిటికల్గా పెద్ద చర్చ జరుగుతోంది. ఇటీవల మంత్రుల మధ్య వివాదాలు, మంత్రులు చేసిన గలాటాలు, కొంతమంది మంత్రులపై సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫిర్యాదులు లాంటి అంశాలన్నీ ప్రధానంగా ఉన్నాయి. ప్రభుత్వంపై ఎలాగూ అడపాదడపా వెళ్లే ఫిర్యాదులు కూడా ఉండనే ఉన్నాయి. వీటన్నిటిపై అధిష్టానం సీరియస్గానే చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న సమావేశం కావడం, సరిగ్గా ఇదే సమయానికి అటు సర్పంచ్, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుచుకోవడం లాంటి అంశాలు పార్టీకి, ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశాలు. 2 ఏళ్ల పాలనలో సరిదిద్దుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయబోతోంది అధిష్టానం. ప్రభుత్వం సాఫీగా సాగుతున్నా పరిపాలన పరంగా, పోస్టింగులు, నియామకాల విషయంలో తనా పరా అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కొంతమంది అధికారులు, ఎమ్మెల్యేలు పార్టీ నాయకులకు కూడా పనిచేయడం లేదనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. దీనిపై ఫోకస్ పెట్టాలనే సూచన కూడా చేయాలని చూస్తున్నారు కొందరు నేతలు. పార్టీలో పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ లాంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చకి రానుంది. పార్టీ నిర్మాణం మీద, పార్టీలో ఖాళీగా ఉన్న పదవులు లాంటి అంశాలపై ఢిల్లీ మీటింగ్ తర్వాత క్లారిటీ రాబోతోంది.